అస్సలం వాలేకుం, నమస్తే. నేను మీ సయ్యద్ మెహతాజ్ బేగం. చిన్న బిడ్డల మీద, మహిళల మీద జరుగుతున్న నేరాలు మనల్ని కలిచివేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదు, మన అందరిది. మౌనంగా ఉండడం పరిష్కారం కాదు, అవగాహన కల్పించడమే అసలైన పరిష్కారం. చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి చెడు తేడా చెప్పాలి, సరిహద్దులు అంటే ఏంటో నేర్పాలి. స్కూల్లో, కాలేజీలో సదస్సులు నిర్వహించాలి. భయం పెట్టకుండా అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పాలి. అప్పుడే వాళ్లకు తెలుస్తుంది ఏది తప్పో ఏది నేరమో. అవగాహన ఉన్న పిల్లలు ఎప్పుడు బలవంతానికి బలికారు. నేరం జరిగిన తర్వాత స్పందించడమే కాదు, నేరం జరగకుండా చూడడమే నిజమైన బాధ్యత. సమాజంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కూల్ లెవెల్లో మనం తీసుకోవాల్సిన చర్యలు. ప్రతి స్కూల్లో సేఫ్టీ క్లాసులు తప్పనిసరి చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి సింపుల్గా చెప్పాలి. పిల్లలకు నో చెప్పడం ఓకే అని నేర్పాలి. కాలేజ్ లెవెల్లో నెలకు ఒక్కసారి అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఫిర్యాదు చేయడం ఎలా అనే విషయం క్లియర్గా చెప్పాలి. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ గురించి తెలియచేయాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎలా ఉండాలి? పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. భయం పెట్టకుండా నమ్మకం పెంచాలి. ఏదైనా జరిగితే ముందుగా మాకే చెప్పాలి అని భరోసా ఇవ్వాలి. సమాజంలో పౌరులుగా మన బాధ్యత తప్పు చూసినా మౌనంగా ఉండకూడదు. బాధ్యతుడిని నిందించకుండా సహాయం చేయాలి. నేరస్తుడిని కాపాడడం కాదు, న్యాయం వైపు నిలబడాలి. చట్టాల భయం కలిగిస్తాయి, కానీ అవగాహన మార్పు తీసుకుని వస్తుంది. నిశ్శబ్దం నేరాన్ని పెంచుతుంది, అవగాహన సమాజాన్ని కాపాడుతుంది.